నిజంగా కల్తీ జరిగి ఉంటే 2 నెలల దాకా సమయాన్ని వీళ్ళు కేటాయించేవాళ్ళ అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. 2 నెలల క్రితమే జూలై 23 ఏ రోజైతే శాంపిల్స్ వచ్చాయో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా విత్ ఎవిడెన్స్తో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సమర్పించే లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చేయలేదు? 2 నెలలు ఎందుకు కాలయాపన చేసి ఈరోజు ఆ ప్రస్తావన తీసుకొచ్చి ప్రజల్లో మత విభేదాలు సృష్టించడానికి నలుమూలల నుంచి ఈరోజు స్వామీజీలందరూ కూడా ఎవరైతే హైందవ ధర్మం హిందూ ధర్మం అని చెప్పేసి గట్టిగా నమ్ముతారో విశ్వసిస్తారో అటువంటి మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఎందుకు కంకణం చుట్టుకొని ఉన్నారు, ప్రజల్ని ఎందుకు ఈ విధంగా రెచ్చగొడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నిజంగా తప్పు జరిగే ఉంటే విత్ ఎవిడెన్స్తో ప్రజల ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు కానీ మీ నాయకులు కానీ ఒక ఆరోపణ విసిరేసేసి సోషల్ మీడియాలో పెట్టేసేసి రకరకాల పోస్టులు చేసి న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రజల్లో అందరికీ నాటుకుపోయే విధంగా మీరు చెప్పిందే చెప్పి చేస్తున్నారే తప్ప ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావట్లేదు? నిన్న కూడా చూశారు కదా, మన మాజీ టీటీడీ చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి కర్పూర హారతి మీద ప్రమాణం చేసి మరి అంత ధైర్యంగా భగవంతుడి మీద ప్రమాణం చేసి మరి ఆయన చెప్పడం జరిగింది. మరి అదే ప్రమాణం చేయడానికి మీరు ఈరోజు ఎందుకు రావట్లేదు? అంటే తప్పుని ఈజీగా ఒకళ్ళ నెత్తి మీద తోసేసి దాన్ని నిజం చేసే విధంగా సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ మీ టీంని ఉపయోగించేసేస్తే సరిపోతుందా? ఈరోజు మీకు సంబంధించిన కార్యకర్తలు కానీ కొంతమంది మనుషులు కానీ ఈ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో లేదో అన్నది ఇంకా నిరూపితం కాకముందే గత ప్రభుత్వంలో తప్పు జరిగిందని మీరు ఆరోపణ చేసి అది ఇంకా నిరూపితం కాకముందే వాళ్ళ విచ్చలవిడితనంగా మాట్లాడటం, సింగులర్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు సర్వనాశనం అయిపోతావు, మీ బాబు ఎలా చనిపోయాడో అంతకు మించి నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి, చావు అనేది నేను ఆల్రెడీ మెసేజ్ కూడా ఒకళ్ళు అలా మాట్లాడితే నేను పెట్టాను. చావు అనేది మీరు నేను నిర్ణయించుకుంటే రాదు, భగవంతుడు ఆల్రెడీ మన నిధుతున్న రాసిన దాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు మీరు ఏదో ఆరోపణ వేసేసి హేళనగా మాట్లాడేసి తండ్రి హెలికాప్టర్ చనిపోయి కనీసం మాంసం ముద్దలు కూడా దొరకని పరిస్థితి, నువ్వు కూడా భగవంతుడితో పెట్టుకున్నావు, నీకు కూడా అంతకన్నా భయంకరమైన చావు వస్తుందని చెప్పేసి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు నిజంగా వాళ్ళని చూస్తుంటే అరే జరిగిందని చెప్తున్నారు, ఎంక్వైరీ పెట్టలేదు, అది నిజమో అబద్ధమో ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు, అవ్వకుండానే మీరు ఎందుకు ఇంత మాట్లాడుతున్నారని కనీసం మీ మనస్సాక్షికి కూడా మీకు జాలి దయకని ఇలాంటివి లేవా అనేది కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఈ విధంగానే ఈరోజు పశ్చాత్తాపం పడుతున్నట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ గుడికి, విజయవాడ దుర్గమ్మ గుడికి వచ్చి అమ్మవారి సేవలో మెట్ల పూజ చేస్తూ వచ్చారు. నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ కాన్సెప్ట్ మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? కనీసం మీకైనా తెలుసా? మీరు దేనికోసం పశ్చాత్తాపడుతున్నారు? దేని గురించి మీరు ఇలా సేవ చేయాలని మీరు భావిస్తున్నారు? అంటే తప్పు జరిగింది, తప్పు మాట్లాడాం, తప్పుని సమర్థిస్తున్నామని మీ మనసులో అనిపించి మీరు ఏమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారా? లేదంటే దైవభక్తితో అమ్మవారి మీద భక్తితో ఈరోజు మీరు పశ్చాత్తాపం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తలపెట్టారా? ఏ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా మా అందరికీ అర్థం కాని ప్రశ్న. అదేవిధంగా మీరు హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మం గురించి మాట్లాడినా ఎవరు ఏది చేసినా కూడా నేను ఊరుకోను అని చెప్పేసి చాలా ఎమోషన్ అయ్యి చాలా ఇదిగా ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది. చాలా బాగుంది సార్, మీరు హైందవ ధర్మం గురించి మాట్లాడినందుకు, ఒక హిందువుల గురించి ఈరోజు మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా మీరు వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా మిమ్మల్ని అభినందించాలో లేదంటే బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక
ప్రాబ్లం వచ్చిందని మీరే క్రియేట్ చేసి ఆ ప్రాబ్లంని ఇంకా ప్రూవ్ చేయకుండా మీకు